జనరల్గా ఒక సినిమా వస్తుందంటే ఎక్సైట్మెంట్ ఉండడం కామన్. అయితే అదే ఎక్సైట్మెంట్ టీజర్ దగ్గర నుంచి సినిమా వరకు కొనసాగితే దాన్నే మెగామేనియా అంటారు. 9 సంవత్సరాల గ్యాప్ తర్వాత వచ్చిన చిరు ఆ లోటు భర్తీ చేసేశాడు. ఓపెనింగ్ షాట్ నుంచి థియేటర్లో పూనకాలు వచ్చేశాయి. బాసును చూడగానే జనం అంతా దేవుడిని చూసిన ఫీలింగ్ లోకి వెళ్ళిపోయారు. చిరంజీవి ఒక పాత్రలో నటిస్తేనే ఫిదా అయిపోతాం, మరిక 2 పాత్రలతో రఫ్ఫాడిస్తే సూపర్ కదా. సినిమాలో అదే జరిగింది. ఈ సినిమా కథ ఇదివరకు మనం చూసిన చాలా సినిమాలను పోలి ఉండొచ్చు, కానీ దీన్ని రైతు సమస్యగా మలచడంలో కొత్తదనం కనిపించింది. జైలు సిబ్బందితో చిరు మాట్లాడిన సన్నివేశాల దగ్గర నుంచి సినిమా ముందుకు సాగుతుంది. ఆ తర్వాత వచ్చే కాంబో సాంగ్ రాయలక్ష్మి చిరు రత్తాలు సాంగ్ స్టెప్స్ తో చిందేశాడు. ఇక చిరుకు తగ్గట్టుగా కామెడీని కొద్దిగా యాడ్ చేశారు. బ్రహ్మానందం ట్రాక్ ఒక్కటి అడిషనల్ గా యాడ్ అయింది, కానీ బాగా వర్కౌట్ అయింది. ఇక సినిమాలో చిరంజీవి వయసు ఏకంగా 25 ఏళ్లు తగ్గింది. గ్యాంగ్ లీడర్ టైంలో చిరంజీవిని చూస్తున్న ఫీలింగ్ కలిగింది. ఇక ఫైట్స్ లో పాటల్లో అదే ఎనర్జీ, అదే జోష్. అయితే పోస్టర్ లో చిరుకు పర్ఫెక్ట్ జోడీ అనిపించిన కాజల్ సీన్స్ విషయానికి వచ్చేసరికి కొద్దిగా తేడాగా అనిపించింది. కెమిస్ట్రీలో అడ్జస్ట్మెంట్ లో చిన్న తేడా కనిపించింది, కానీ అది సినిమాకు ఏమాత్రం ప్రాబ్లం కాదు. ఇక మొదటి నుంచి దాచిపెట్టిన రెండో క్యారెక్టర్ లో పర్ఫార్మెన్స్ తో చంపేశాడు. ఇది రీమేక్ అనే విషయం ఎక్కడా కనిపించదు. కథ ఏంటంటే కోల్కతా సెంట్రల్ జైల్లో కత్తి సీను కనిపించడంతో కథ మొదలవుతుంది. జైలు నుంచి తప్పించుకున్న సీను హైదరాబాద్ వస్తాడు. అక్కడ నుంచి బ్యాంకాక్ వెళ్లే సమయంలో లక్ష్మి కాజల్ను చూసి ప్రేమలో పడతాడు. ఫారెన్ వెళ్లాలనుకున్నప్పటికీ లక్ష్మి కోసం ఆగిపోతాడు. ఆ సమయంలోనే ఒకరిపై అత్యాయత్నం జరగడం, అతను తనలాగే ఉండడంతో ఆశ్చర్యానికి గురి అవుతాడు. తనలా ఉన్న శంకర్ చిరంజీవి డబల్ యాక్షన్ ను కాపాడి ఆసుపత్రిలో చేరుస్తాడు. శంకర్ ఎవరంటే రైతుల పక్షాన నిలిచి వారి కోసం పోరాడే రైతు నాయకుడు. మళ్లీ ఫారెన్ వెళ్లడానికి ప్రయత్నాలు చేసుకుంటున్న వేళ కత్తిసీన్ ను శంకర్ గా భావించిన కలెక్టర్ అతన్ని రైతులను వృద్ధాశ్రమానికి తీసుకొస్తాడు. కార్పొరేట్ సంస్థల అధిపతి అగర్వాల్ రైతుల భూముల్ని కాజేసి అక్కడ శీతల పానీయాల కంపెనీలు పెట్టాలనుకుంటాడు. కత్తిసీన్ ను చూసిన అగర్వాల్ అతన్ని రైతు నాయకుడు శంకర్ గా అనుకొని రైతుల భూముల్ని తనకిచ్చేలా చేస్తే 25 కోట్లు ఇస్తామని బేరం పెడతాడు. దీనికి సరేనంటాడు శంకర్ రూపంలో ఉన్న కత్తిసీను. శంకర్ కు సన్మాన కార్యక్రమంతో అతడి పూర్వపరాలు కత్తిసీనుకు తెలుస్తాయి. రైతుల క్షేమం కోసం శంకర్ ఎంతగా తపిస్తాడన్నది తెలియడంతో పాటు అగర్వాల్ కుతంత్రం ఏమిటో అర్థమవుతుంది. రైతుల పక్షాన నిలిచి శంకర్ ఆశయాల్ని అమలు చేయాలని కత్తిసీన్ అనుకుంటాడు. రైతుల భూముల్ని కాజేయాలనుకున్న అగర్వాల్ కుట్రకు చెక్ పెడుతూ రైతుల పక్షాన నిలిచే ప్రయత్నం చేస్తాడు. దీంతో కార్పొరేట్ సంస్థల అధిపతి అగర్వాల్ కు రైతు నాయకుడు శంకర్ గా మారిన కత్తిసీనుకు మధ్య పోరు మొదలవుతుంది. అగర్వాల్ కుట్రను ఏ విధంగా అడ్డుకున్నాడు? రైతుల పంట భూములు కోల్పోకుండా చేశాడా? అగర్వాల్ కు చెక్ పెట్టేందుకు కత్తిసీను చేసిన వ్యూహం ఫలించిందా? శంకర్ ఏమయ్యాడు? లక్ష్మి కత్తిసీన్ల ప్రేమ కథ ఏమైంది? కత్తిసీను ఫారెన్ ప్రయాణం ఏమైంది అన్నవి తెలుసుకోవాలంటే వెండితెర మీద సినిమా చూడాల్సిందే. ఇక సాంగ్స్ విషయానికి వస్తే సుందరి, యు అండ్ మీ సాంగ్స్ లొకేషన్స్ లో అదిరిపోయాయి. ఇక మెగాస్టార్ స్టెప్స్, రైటర్ మూమెంట్స్ తో పండగ చేసుకోవచ్చు. అమ్మడు కుమ్మడలో రామ్ చరణ్ కనిపించగానే ఏలలతో మారుమోగింది. దేవి మాస్ ట్యూన్స్ కు బాస్ మాస్ స్టెప్స్ అదరగొట్టాయి. అలాగే కాజల్ కూడా ఫ్రెష్ గా కనిపించింది. మెయిన్ లీడ్స్ ని అందంగా ఆకర్షణీయంగా చూపించడంలో సుస్మిత క్రెడిట్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఇక వివి వినాయక్ డైరెక్షన్ సూపర్. జడ్జిగా నాగబాబు, చిన్న పాత్రలో బాబుతో పాటు వినాయక్ కూడా కనిపిస్తాడు. చిరంజీవి రైతుల గురించి ఇచ్చే స్పీచ్ అందరినీ ఆలోచింపచేసేలా ఉంది. అదిరిపోయే ఫైట్, డైలాగ్ తో ఇంటర్వెల్ ట్విస్ట్ ప్రేక్షకులకు సెకండ్ హాఫ్ మీద ఇంట్రెస్ట్ పెరిగేలా ఉంది. ఫస్ట్ హాఫ్ వరకు సినిమా ఆకట్టుకునే సన్నివేశాలతో బాగుంది. కథలోని ఎమోషన్, చిరు కామెడీ టైమింగ్, డాన్స్ లను ఫస్ట్ హాఫ్ లో హైలైట్స్ గా చెప్పుకోవచ్చు. ఇంటర్వెల్ తర్వాత పోసాని ఎంట్రీతో కామెడీ సూపర్. ఆల్రెడీ ఒక రీమేక్ సినిమా అయినా కూడా అవసరమైన చోట్ల మాత్రమే మార్పులు చేసి మిగతా చోట్ల ఎంత పెంచుకోవచ్చో అంత పెంచి చూపించాడు. అతనిలోని పొటెన్షియల్ ఏమాత్రం తగ్గలేదని ప్రూవ్ చేసుకున్నాడు. ఒక రకంగా ఈ సినిమా టాగూర్ కంటే ఒక మెట్టు పైనే ఉంది. ఇక ఈ సినిమా రేంజ్ ని డిసైడ్ చేశాడు సినిమాటోగ్రాఫర్ రత్నవేలు. సినిమాలోని ప్రతి షాట్ ని చాలా కేర్ఫుల్ గా తీర్చిదిద్దాడు. ముఖ్యంగా కాయిన్ ఫైట్స్, క్లైమాక్స్ లో రత్నవేలు మార్కు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాజల్ అగర్వాల్ అయితే తన తప్పు లేకుండా 100% కష్టపడింది. కేవలం పర్ఫార్మెన్స్ మీదే దృష్టి పెట్టకుండా అపీరెన్స్ లో కూడా మ్యాచింగ్ కోసం ఆమె చేసిన కృషి కనిపించింది. ఇక మెగాస్టార్ కి డాన్స్ కంపోజ్ చేయడం ఎప్పుడూ ఛాలెంజే. ఆ ఛాలెంజ్ ని పర్ఫెక్ట్ గా కంప్లీట్ చేశాడు లారెన్స్, శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ ఒక్కొక్కరు ఒక్కో రకం స్టెప్ తో ఎరగదీశారు. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ పాటల్లో వినిపించింది 50% మాత్రమే అనిపిస్తుంది సినిమా చూశాక. ఎందుకంటే సినిమాలో ఆర్ఆర్ అంత అద్భుతంగా ఉంది. కొన్ని సీన్స్ లో అయితే చిరు యాక్టింగ్, దేవిఆర్, వివి వినాయక్ కంపోజిషన్ చూస్తే వైబ్రేషన్స్ వచ్చేసాయి. డైలాగ్స్ అన్ని కూడా చిరంజీవి చెప్పడం వల్ల గొప్పగా అనిపించింది. నిజానికి కొత్త పాత వాసనలు ముగ్గురు రాసిన విధానం తెలుస్తుంది. కాకపోతే చిరు మేనియాలో ఈ చిన్న చిన్న తప్పులన్నీ కప్పడిపోయాయి. ఇక ప్రొడ్యూసర్ రామ్ చరణ్ కనిపించింది తక్కువ టైం అయినా కూడా మంచి జోస్ ఇచ్చాడు. స్టెప్ కూడా యాజ్ యూజువల్ కుమ్మేశాడు. బాసిస్ బ్యాక్ అన్నప్పుడు ప్రొడక్షన్ వాల్యూస్ ఎలా ఉండాలో అంతకన్నా రిచ్ గా ఉన్నాయి. ఈ విషయంలో సెట్స్ వేసిన తోటతర్నికి కూడా క్రెడిట్ ఇవ్వాల్సిందే. అక్కడక్కడ చిన్న లోటుపాట్లు ఉన్నా కూడా పెద్దగా ఇబ్బంది లేదు. ఏదైతే మెయిన్ కంటెంట్ ఉందో అది పర్ఫెక్ట్ గా వచ్చింది. ఓవరాల్ గా అంతా చిరంజీవి సినిమా ఎలా ఉండాలని కోరుకున్నారో అలాగే ఉంది. ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే ఒక మెట్టు పైనే ఉంది. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే చిరంజీవి కథ, కథనం,
పాటలు, డాన్సులు, ఉద్వేగభరిత సన్నివేశాలు. ఇక ఒకే ఒక్క మైనస్ పాయింట్ ఏంటంటే బలమైన విలన్ పాత్ర లేకపోవడం.